గల్లీ బజార్లో నన్ను రెచ్చగొట్టించి వీధిలో అందరి చేత నన్ను చీకొట్టి చెల్లింది. అయినా నా బిడ్డ కోసం భరించాను. నేను దాని జోలికి వెళ్ళలేదు. కానీ ఈరోజు అమ్మా నందిని, అక్క ఏ తప్పు చేయలేదని నువ్వు అంటావుగా. నేను కూడా ఏ తప్పు చేయలేదమ్మా. నాకు ఏ పాపం తెలీదమ్మా. దాని స్నేహితురాలు సుబ్బలక్ష్మి వచ్చి నువ్వు అమృతాన్ని చంపటానికి హంతకులకి డబ్బులు ఇచ్చావు, నువ్వు హంతకుడు అని నన్ను మాట్లాడుతుంటే నా గుండెల్లో కొన్ని పలుగుచ్చుకున్నాయి లక్ష్మి. నేను అమృతాన్ని చంపడానికి కిరాయి హంతకులను పెట్టానా? నా పరువు కాపాడుకోవడం కోసం దాన్ని చంపాలనుకుంటున్నానా? దాన్ని ఈ చేతులతో పెంచాను. అది నవ్వితే నవ్వాను, ఏడిస్తే ఏడ్చాను. దానికి జనం వస్తే నేను గుడికెళ్ళి ప్రదక్షిణలు చేసి వచ్చాను. ఒక పిచ్చోళ్లాగా దాన్ని నా ప్రాణంలో ప్రాణంగా చూసుకున్నాను. నా ప్రాణంలో ప్రాణాన్ని నేనే చంపుకుంటానా లక్ష్మి? పరధ్యానంలో అది కారు కింద పడబోతుంటే నా ప్రాణాలు అడ్డు పెట్టి దాన్ని కాపాడాను. దాన్ని నేనెందుకు చంపుతాను లక్ష్మి? ఆ సుబ్బలక్ష్మి పొరపాటుగా ఏదో వాగిందేమోనండి. పొరపాటు కాదు లక్ష్మి. అమృత ఈ విషయం చెప్పకపోతే సుబ్బలక్ష్మికి ఎలా తెలుస్తుంది? నన్ను తిట్టడానికి ఆ అమ్మాయికి ఏం అవసరం ఉంది? ఇదంతా అది కావాలని చేస్తుంది లక్ష్మి, కావాలని చేస్తుంది. లక్ష్మి, నేను మీకు ఆ రోజే చెప్పాను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామని. నా మాట మీరు ఎవరూ వినలేదు. మనం సిటీలో ఉంటే మనం చచ్చే వరకు మనల్ని వదలదు. అయ్యో భగవంతుడా, తండ్రి కూతుళ్ళ మధ్య మళ్ళీ గొడవలు పెట్టావా? ఎక్కడికమ్మా? నందిని, నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఇంట్లోనే ఉండు. అమ్మా ఎక్కడికి? అడుగు పెట్టాలని నేను అమ్మ ఆలోచిస్తుంటే ఏంటక్క ఇది? అసలేం జరుగుతోంది? ఏమవుతుందక్క?
బెంగళూరులో ఉన్న వికాస్కి ఫోన్ చేసి మాట్లాడాను. 2 రోజుల్లో వచ్చేస్తానన్నాడు తాతయ్య. తాతయ్య, మా పెళ్లి నాటికి మీరు లేచి నడవాలి, మాట్లాడాలి. స్వయంగా మీరే మమ్మల్ని ఆశీర్వదించాలి. అందుకే ఈ టాబ్లెట్స్ మీరు వేసుకుంటే త్వరగా మాట వస్తుంది తాతయ్య. పిచ్చి తల్లి, అవి నకిలీ టాబ్లెట్. నా ముద్దుల కొడుకు వాటిని ఎప్పుడో మార్చేశాడమ్మా. ఆ, అమృత, సాగర్ రా. తీసుకో అమృత. అమృత, తాతయ్య ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు సాగర్. తాతయ్య, హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా లేక బాధపడుతున్నారా? అదేం లేదు సాగర్, నువ్వు వచ్చావు కదా, నా విషయం గురించి తాతయ్య నీకేదో చెప్పాలనుకుంటున్నారు. తాతయ్య, మీ మనసులో ఏముందో నాకు తెలుసు. మీరు చెప్పాలనుకుంటున్నది అమృత గురించే కదా. మీరేం బాధపడకండి. వికాస్తో అమృత పెళ్లి జరిపించే బాధ్యత నాది, సరేనా? అంతేకాదు తాతయ్య, అమృత అమ్మా నాన్నలను కూడా కలపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే అమృత అమ్మగారు అమృత గురించి పట్టించుకుంటోంది. అమృత పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తోంది. కానీ కృష్ణమూర్తి గారు మాత్రం ఇంకా మొండిగానే ఉన్నారు. ఆయన కూడా ఏదో ఒక రోజు మారిపోతారు. మీ కోరిక ప్రకారం అమృత ఇంటి కోడలు అవుతుంది. ఆ తర్వాత తన అమ్మా నాన్నలతో కలిసి హ్యాపీగా ఉంటుంది. ఇక మీరు ఆల్రెడీ వికాస్ని, ఆంటీని, అంకుల్ని మార్చారు. వాళ్ళు అమృతని బాగా చూసుకుంటున్నారు. వికాస్ కూడా మీరు చెప్పినట్టుగానే ఏదో బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళాడని అమృత చెప్పింది. వికాస్కి కూడా తన బాధ్యత తెలిసొచ్చింది. బెంగళూరు కాదు సాగర్, రేణుకు దగ్గరికి ఢిల్లీ వెళ్ళాడు. అమృతను వాడు మోసం చేస్తున్నాడు. వాడి మోసాన్ని నువ్వైనా తెలుసుకో. తాతయ్య, నేను ఇక బయలుదేరుతాను. ఆఫీస్కి టైం అయింది, సరేనా? జాగ్రత్త. తాతయ్య, నేను సాగర్ని పంపించొస్తాను. వస్తాను తాతయ్య. అమృత, తాతయ్యని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు నువ్వు భయపడాల్సిందేం లేదు. హాస్పిటల్లో ఉన్నంత వరకు తాతయ్యకి ఏం జరుగుతుందోనని చాలా భయపడ్డాను సాగర్. నీ భయం నాకు అర్థమైంది అమృత. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కూడా అనుకోలేదు. పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాక హఠాత్తుగా తాతయ్యకి ఇలా జరిగితే పెళ్ళి అవుతుందో లేదోనని టెన్షన్ పడ్డావు కదా. పెళ్లి గురించని కాదు సాగర్, నాలో ఏదో తెలియని బాధ, ఒంటరితనం, నా జీవితం ఎటుపోతుందో తెలియని అయోమయ స్థితి. ఆకాశంలో తెగిన గాలిపటంలా నా ప్రయాణం. సంతోషంగా ఉన్నానని ఒక్క క్షణం మనసులో అనుకుంటే మరో క్షణం ఏం జరుగుతుందోనని భయంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను సాగర్. దానికి కారణం తాతయ్యతో నువ్వు పెంచుకున్న అనుబంధం అమృత. ఆయన పరిస్థితి చూశాక మానసికంగా నువ్వు బాగా కృంగిపోతావు అనుకున్నాను. అయినా సరే నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. లేదు సాగర్, ఏదో మొండి ధైర్యంతో ఉన్నా మనసులో నాకు భయంగానే ఉంది. నా పెళ్లి గురించి ఆంటీ అంకుల్తో నువ్వు అడిగి కనుక్కున్నాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నా మనసులో ఏముందో నువ్వు కూడా అదే అడిగావు సాగర్.
నాకు తెలుసు అమృత, మంచో చెడో వికాస్ని అమాయకంగా నమ్మావు. పెళ్లి కాకముందే వికాస్కి భార్యగా, ఇంట్లో కోడలుగా అన్నీ చేస్తున్నావు. రేపు ఏదైనా జరగరానిది జరిగితే, నువ్వు నమ్మిన వాళ్ళే నీకు వ్యతిరేకం అయితే నీ పరిస్థితి ఏంటోనని భయం వేసి ఆ రోజు అలా అడగాల్సి వచ్చింది. ఏమైనా వీళ్ళందరిలో మార్పు వచ్చింది. నీ పెళ్లి తప్పకుండా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. పెళ్ళైతే నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టే కదా. అమ్మా నాన్న మీ అమ్మా నాన్న ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అమృత. మీ అమ్మగారు ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి నీ గురించి పట్టించుకుంటున్నారు. నా రూమ్కి వచ్చి పెళ్లి గురించి బాధపడ్డారు. అందుకే నేను కూడా మీ ఇంటికి వెళ్ళి నీ గురించి భయపడొద్దని చెప్పొచ్చాను. సాగర్, అవును అమృత, వాళ్ళని నీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది. థ్యాంక్ యూ సాగర్. మీ ఇంటికెళ్ళి మీ అమ్మతో మాట్లాడడంలో నా ఉద్దేశం కూడా అదే అమృత. నేను మీ వాళ్ళకి దగ్గరైతే ఏదో ఒక రోజు వాళ్ళంతటి వాళ్లే ఏం జరిగిందని అడుగుతారు. ఆ రోజు జరిగిందంతా చెప్తాను. అప్పుడు వాళ్ళ మనసులో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. అవునమృత, జరగబోయేది అదే. సాగర్, నువ్వు నా కోసం చాలా చేస్తున్నావు. నేను నీకు చేసిన అన్యాయానికి జీవితాంతం నీకు సేవలు చేసిన నా పాపం పోదమృత. ఏంటి సాగర్ ఆలోచిస్తున్నావు? నా వల్ల నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో తలుచుకుంటున్నాను అమృత. సాగర్, నీ వల్ల జరిగిన తప్పుని నువ్వెప్పుడో సరిదిద్దుకున్నావు. నా కోసం నువ్వెన్నో అవమానాలు పడ్డావు. మా వాళ్ళ చేతుల్లో ఎన్నో దెబ్బలు తిన్నావు. నువ్వు చేసిన సహాయానికి నేనే నీకు జీవితాంతం రుణపడి ఉండాలి సాగర్. నువ్వు సరిదిద్దిన జీవితం మళ్ళీ నా చేతిలోంచి జారిపోయింది. వికాస్ చేతిలో నాశనం అయింది. అది నా తలరాత. ఇందులో నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో నీ తప్పేమీ లేదు సాగర్. నీ తప్పుని నువ్వెప్పుడో సరిదిద్దుకున్నావు సాగర్. ఇప్పుడు నా జీవితం ఎటు వెళ్ళినా, నేనేమైపోయినా పర్వాలేదు. నీలాంటి మంచి స్నేహితుడిని సంపాదించుకున్నాను చూడు, అది చాలు సాగర్ నా జీవితానికి. నేను ఎన్ని కష్టాలు ఉన్నా సరే భయపడ్ను. ఎందుకంటే నాకు సాగర్ అని మంచి స్నేహితుడున్నాడని. ఇక్కడ నా మనసు ప్రతి క్షణం నాకు భరోసా ఇస్తూ ఉంటుంది. ఇంతకంటే నాకేం కావాలి సాగర్? ఓ మంచి స్నేహితుడిగా నీ మనసులో స్థానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమృత. సాగర్, నువ్వు మా ఇంటికి వెళ్ళానని చెప్పావు కదా, అమ్మా నాన్న నిన్నేమీ అవమానించలేదు కదా? లేదమృత, వాళ్ళు చాలా మారిపోయారు. మీ నాన్న కొంచెం పంతంగా ఉన్నారేమో కానీ మీ అమ్మగారైతే పూర్తిగా మారిపోయారు. తను ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తుంది. నీకు పెళ్ళైతే నీ జీవితం కుదుట పడుతుందని నా దగ్గరకు వచ్చి ఏడ్చింది అమృత. నాకు చాలా ఆనందంగా ఉంది సాగర్. కనీసం మా అమ్మ అయినా నన్ను అర్థం చేసుకుంది. అమృత, ఇక నీకు అన్నీ మంచి రోజులే. థ్యాంక్ యూ సాగర్. సరే అమృత, ఇక నేను బయలుదేరుతాను. అలాగే, బాయ్ సాగర్. బాయ్ అమృత.
అమృత, అమ్మా, నువ్వు నా దగ్గరికి వస్తావని తెలుసమ్మా. రామ్మా, కూర్చో. నువ్వు నా గురించి, నా పెళ్లి గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నావని సాగర్ అన్ని విషయాలు నాకు చెప్పాడమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అమ్మా, నువ్వు మా ఇంట్లో పెరిగిన 20 సంవత్సరాల్లో మీ నాన్నగారు ఎప్పుడైనా నేను ఒక్క చెంప దెబ్బైనా కొట్టారా? అడిగిన దానికి సమాధానం చెప్పవే. మీ నాన్న నిన్ను ఎప్పుడైనా కొట్టారా? లేదమ్మా. మరెందుకే దైవం లాంటి మీ నాన్నగారిని అందరి ముందు హంతకుణ్ణి చేస్తున్నావు? మా ఆయన నిన్ను చంపుతున్నాడని, నిన్ను చంపడానికి కిరాయి హంతకులకు డబ్బులిచ్చాడని అందరికీ చెప్పి మా ఆయన తలదించుకునేలా ఎందుకు చేస్తున్నావు? అమ్మా, ఆగమ్మా. ఏంటి నువ్వు మాట్లాడేది? నాన్న నన్ను చంపుతున్నాడని నేనెవరికో చెప్పడం ఏంటి? అసలు మీ నాన్నగారి మీద అలాంటి అభాండం వేయడానికి నీకు నోరెలా వచ్చిందే? నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదమ్మా. అసలు అలా చెప్పానని నీకెవరు చెప్పారమ్మా? నీ స్నేహితురాలు సుబ్బలక్ష్మి షాపు దగ్గరకు వచ్చిందంట. మీ నాన్నగారిని హంతకుడని, కూని కోరని, నానా మాటలు అని ఆయన పరువు తీసి వెళ్ళింది.